జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పూజ్యులైన మామయ్య గారికి చారుతో పెళ్లి నిశ్చయమయ్యే ముందు నా మనసేంటో నాకు తెలీదు. కానీ ఇప్పుడు నేను ఆద్యని ప్రేమిస్తున్నాను మామయ్య. ఇన్నాళ్ళు మీకు ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచించాను. మీరు పరువు మర్యాదల్ని గౌరవిస్తారని, నా ప్రేమని ఒప్పుకోరని నాకు తెలుసు. అయినా నాకు ఆద్య కావాలి. ఆద్యకి నేను కావాలి. నా ప్రేమను గెలిపించుకోవడానికి వెళ్తున్నాను. నన్ను మన్నించండి. ఇదేంటి, సీను పెళ్లి చేసుకోబోతున్నానని రాశాడు. ఆచ ప్రేమించట్లేదని చెప్పింది కదా. సీనయ్య మొత్తం చెప్పకుండా పెళ్లి ఎలా చేసుకుంటాడు? ఏమే పద్మం, శ్రీనుగారి ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను. ఎవరూ రాలేదని చెప్తున్నారు. బావా, బయట కూడా ఎక్కడా లేడు. చెప్పకుండా వాడేటో ఊరెళ్ళిపోయి ఉంటాడు. సీను, ఎంత పని చేసావురా! ఒక్క క్షణం కూడా నీకు మేం గుర్తుకు రాలేదా? ఈ తల్లిదండ్రులు నీకు అంత అలసైపోయారా? పద్మ, ఏడవకే. ఈ విషయం రఘుకు తెలిస్తే ఇంకా పెద్ద సమస్య అవుతుంది. అమ్మా, సీను ఇంట్లోంచి వెళ్ళిపోతే అన్నయ్యకి తెలియకూడదంటావేంటి? అన్నయ్యకి తెలిస్తేనే కదా ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. అదంతా తర్వాత చెప్తాను శివరాం. ముందు ఈ విషయం రఘుకు తెలియకుండా చూడండి. వాడెక్కడికి వెళ్ళాడో వెళ్ళి వెతకండి. మొత్తం వెతికామమ్మా, ఎక్కడ కనిపించట్లేదు. అయినా వాడేమన్నా ఆడపిల్ల భయపడడానికి? సరదాగా అక్కడక్కడ తిరిగి వాడే వచ్చేస్తాడు కదా. ఏమైంది? అందరూ టెన్షన్గా ఉన్నారేంటి? ఏం లేదు రఘు. ఎందుకు నువ్వెక్కడికి వెళ్ళావు? నేను తోటకెళ్ళానమ్మా. ఈ మధ్య నీకు నీరసంగా ఉంటుంది కదా, కొబ్బరి బొండాలు తెచ్చాను. శివరాం, అవి అమ్మకిచ్చే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.